నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఆలమూరు మండలంలోని బడుగువానిలంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ బూసి విద్యాప్రసన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాకినాడ సత్యం స్టడీ సర్కిల్ అధినేత బూసి విద్యాసాగర్ హాజరయ్యారు. గతంలో నిర్వహించిన కంటి పరీక్షల్లో దృష్టిలోపాల గురించిన సమాచారం సుమారు 36 మంది లబ్ధిదారులకు కళ్ళజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు చేయడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. స్వయంగా సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందించడం మంచి సేవని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాలూరి గోవిందరావు, వీర సత్యనారాయణ, గట్టి సుబ్రహ్మణ్యం, సింగవరపు సూరిబాబు పాల్గొన్నారు. ఆధారపడక్కర్లేకుండా మనం చేసుకోగలిగినంత కాలం మనం హ్యాపీగా చేసుకోగలగాలి అంటే నయనం ప్రధానం. మంచిదండి. మీ అందరికీ మీ దగ్గర కొంచెం ఇసిగారు సిస్టర్ కొంచెం దగ్గరికి కొంచెం తీసుకొని అన్నీ కూడా ఖరీదైన ఫ్రేమ్లు అండి. మళ్ళీ మీకు ఎప్పటికీ కూడా పాడవకుండా ఉండేటువంటిది. ఇప్పుడు తను సెట్ అవుతుంది. అలా పెట్టుకునే ఉండాలి. ఏదైనా పడుకునేటప్పుడు బి లక్ష్మి ఎవరైనా ఉన్నారండి? ఎస్టీ ధనరాజు, అనంతలక్ష్మి, ఓకే వచ్చేయండి సిస్టర్. బి వెంకటేశ్వర్లు, మూలం వెంకటలక్ష్మి, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల కంటే ముఖ్యమైన భాగం ఇది కన్ను. దృష్టి లేనిదే మనకి ఏమీ లేదు, చీకటే. సో మన గ్రామాల్లో ముఖ్యంగా ఏమిటంటే, గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనే కాదు, ప్రతి చోట కూడా మన కాలు నొప్పి వస్తే కాలు నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. తలనొప్పి వస్తే వెళ్తాం. బాడీలో ఏ పార్ట్ ఏదైనా వచ్చినా వెళ్తాం. కానీ కన్ను మసకబాతుంటే ఏదో అయిందిలే, ఏదో తగిలింది, లేకపోతే ఏదో అయ్యింది కాబట్టి కొంచెం మసగ్గా ఉంది, అదే పోతుందిలే అనే ఉద్దేశంతో మనం కన్ను విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తాం ముఖ్యంగా. అవునంటారా కాదంటారా? సో చాలా ముఖ్యమైన అలా ఏమిటంటే అలా తగ్గిపోతూ ఉంటుంది చూపు. ఒకసారి సడన్గా తగ్గుతుంది, చివరికి ఆపరేషన్ కూడా ఉపయోగపడిన స్థితికి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది నిజంగా చెప్పాలి అంటే గొప్ప కార్యక్రమం ఇది. సో అది ఈ గొప్ప కార్యక్రమం ఎందుకు అంటున్నానంటే, మీరందరూ కూడా కన్ను చెకప్ చేయించుకోవాలి, నా కళ్ళు చూపించుకోవాలి అనేటువంటి భావం మీలో ఉండడం వల్ల కూడా గొప్ప కార్యక్రమం ఇది. ట్రస్ట్ నిజంగా ఎంత గొప్ప సేవ, ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు. సో మా అమ్మాయి చైర్మన్, దానికి మా అల్లుడి గారు సహకరిస్తూ నిజంగా అన్ని గ్రామాల్లో కూడా చోట కూడా ఇది నిజంగా మాటల్లో చెప్పలేనటువంటి కార్యక్రమం. సో కాబట్టి
ఇది ఈ కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకోండి. మరలా ఇంకా ఎవరికైనా సరే మసగ్గా ఉంది, ఇలా సరిగా కనిపించట్లేదు అని మీరు తెలియజేస్తే మరలా క్యాంప్ కాంటాక్ట్ చేసి మరలా వారికి కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ వరకు తెచ్చుకోకుండా ఈ కళ్ళజోడు పెట్టుకున్నారు అనుకోండి, ఒక 10 సంవత్సరాల వరకు మరలా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు మళ్ళీ చెకప్ చేయించుకున్నారు అనుకోండి, చిన్న ఆపరేషన్ ఇవ్వండి, చిన్నదే ఆ వేళ చేస్తారు, మళ్ళీ మరుసటి రోజు పంపించేస్తారు. అది కూడా పెద్ద కష్టమేం కాదు.